తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు వచ్చేసినాయి. ఈ ఈ బిఆర్ నాయుడు గారు పట్టించుకోవట్లేదు. తిరుమలని ఇలా భ్రష్టు పట్టించారని చెప్పేసి కథనాలు వేసి అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. తీరా చూస్తే అది చేసింది ఎవరు? సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. సాక్షి రిపోర్టర్లే కావాలని తీసుకొచ్చి పెట్టి అది చేశారు. దాని మీద కేసు నమోదైంది, విచారణ జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే అనేక అంశాలు, బిఆర్ నాయుడు గారు ఏదో ఫేక్ ఆయిల్ అమ్ముతున్నారని ఒక ఆరోపణ, లేకపోతే వాళ్ళ అబ్బాయి విఐపీలు తీసుకొచ్చి సొంత అవసరాలకి వాడుకుంటున్నారని చెప్పి ఇంకో ఆరోపణ, ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం తాళాలని టీవీ5 రిపోర్టర్కి ఇచ్చేశారు, టీవీ5 రిపోర్టర్కి ఇచ్చేశారని చెప్పేసి ఒక విజువల్ వేసేసి ప్రచారం చేసి ఆయన నిలదీసి రాజీనామా చేయండి, రాజీనామా చేయండి. అప్పటి నుంచి ఇప్పుడు రాజీనామా. తీరా తాళాలు వేసింది ప్రక్రియ అందరు రిపోర్టర్లు, అది అక్కడ కాదు తాళాలు వేసింది, ఇది వేరే చోట. అందరు రిపోర్టర్లు కొన్ని సంవత్సరాలు చేస్తారు, సాక్షి రిపోర్టర్ కూడా ఉన్నారు. ఎన్ని పక్కన పెట్టేసి టీవీ5 కప్ చెప్పేశారు తాళాలు, టీవీ5 కప్ చెప్పేశారు తాళాలు అని చెప్పి ప్రచారం. అక్టోబర్ 5, 2024 చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాల గురించి సమీక్ష నిర్వహిస్తుంటే దానికి సాక్షి కథనాలు సిబిఐ లడ్డు సంబంధించి ప్రసాదం సంబంధించి సిబిఐ వస్తుంది కాబట్టి మీరు నేను చెప్పినట్టే చెప్పండి అని చెప్పి అన్నారని చెప్పి కథనాలు రాసి ప్రెస్ మీట్లు పెట్టి గోల్ చేశారు. దాని మీద కేసు అయింది, విచారణ జరుగుతుంది. అలాగే హెరిటేజ్ కి బోలే బాబాకి సంబంధం ఉంది. హెరిటేజే ఇది కల్తీ నెయ్యి బోలే బాబాతో ఇప్పించారని చెప్పేసి ప్రచారం చేశారు. కోర్టుకి వెళ్ళింది. అది 2 వేరు సంస్థలు. కోర్టు దాని మీద ఆర్డర్లు ఇచ్చింది, తొలగించమన్నారు. అది మళ్ళీ హెరిటేజ్ ఇందాపూర్ డైరీ బినామీ అని ఇందాపూర్ డైరీకి అప్పచెప్పారు. ఏంటంటే సార్ నాకు అర్థం కాదు, అసలు ఒకటి కాదు అర కాదు. ఇప్పుడు నేను బహుశా 10 చెప్పుంటాను, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని వేసుకొని నిరాధార ఆరోపణలు వేసుకొని బురద జల్లేసి ఈ రోజు ఆ పరంపరలోనే ఇప్పుడు ఈ వీడియో వైరల్ చేస్తారు. బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్, నేను కేసు పెట్టారన్న కేసు రిజిస్టర్ అయింది. ఆ మహిళ లెటర్ నిన్న వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో నిన్న పోస్ట్ చేశారు. ఆ మహిళ చంద్రబాబు నాయుడు గారికి 2024 ప్రభుత్వం రాకముందో పెద్ద వచ్చినాకో ఈ బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా బాధ్యత తీసుకోక ముందు వచ్చింది అన్నారు. తీరా చూస్తే రాజు గారు ఆవిడ నిన్న ఇది రాయదుర్గ కేర్లింగపల్లి రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెంబర్ 24/2026. ఇలా నా యొక్క పరువు ప్రతిష్టలతో ఆడుకుంటున్నారు, పలానా ఛానళ్లు, పలానా యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇదందరి మీద చర్యలు తీసుకొని చెప్పి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అక్కడితో కాదు, రాజేంద్ర నగర్ కోర్టుకు కూడా సివిల్ క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఆవిడ. అన్ని పేపర్లు నేను బయటకు వచ్చాను. ఒక పక్కన ఇలా ఉంటే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసేసి లేనిపోయిన ఆరోపణలు చేసి వాళ్ళేమో మాకు సంబంధం లేదు, ఇది తప్పుడు ఫేక్ వీడియో వాళ్ళంటారు, వాళ్ళు కేసు